Praise the Lord to everyone. I think so you are fine by God's grace. Today our topic is about speak positive words. We can see in Proverbs 13 chapter that verse. He that kept his mouth kept his life, but he that opened wide his lips shall have destruction. Here ఇక్కడ ఏమని ఉందంటే మన నోట్లో నుంచి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుంది, ఒకవేళ మనకి ఇల్నెస్ ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మ్యామ్, సార్ లేకపోతే డాక్టర్ ఉన్నారు. ఒకవేళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్నెస్ ఉంది, ఏమైతే నాకు చెప్పండి అట్లా అనొద్దు. అట్లా అయితే బ్యాడ్గా అనుకుంటారు. అసలు వీళ్ళకి కామన్ సెన్స్ ఉందా లేదా అని అనుకుంటారు. ఒకవేళ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఐ హ్యావ్ సమ్ ఇల్నెస్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అట్లా అడిగితే, పొలైట్గా అట్లా అడిగితే వాళ్ళు మంచిగా అనుకుంటారు. వీళ్ళు ఎంత బాగున్నారు, అసలు పొలైట్గా మాట్లాడుతున్నారు అట్లా అనుకుంటారు డాక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ పాజిటివ్ వర్డ్స్ నోట్ల నుంచి మాట్లాడడం రాకపోతే మనం ఏం చేయాలంటే జిఎస్కి ప్రేర్ చేయాలి. అది జిఎస్ నాకు పాజిటివ్ వర్డ్స్ రావాలి అని ప్రేర్ చేయాలి. ప్రేర్ చేస్తే అప్పుడప్పటికే రాదు, అది గోల్ లాగా రోజు పెట్టుకోవాలి, రోజు ప్రేర్ చేయాలి. అట్లా అప్పుడు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ తీసుకుంటాము. ఒకవేళ ఎవరికైతే గన్ సరిగ్గా యూజ్ చేయడానికి వస్తుందో వాళ్ళు బాగుంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆర్మీ వాళ్ళకి సరిగ్గా యూజ్ చేయడానికి వచ్చు. కొంతమంది పీపుల్ ఉన్నారు, అయితే వాళ్ళకి గన్ యూజ్ చేయడమే రాదు. వాళ్ళు గన్ తీసుకొని ఇట్లా వాళ్ళ సైడ్కి పెట్టుకొని ఇట్లా షూట్ చేస్తే ఎట్లుంటుంది, వాళ్ళు చనిపోతారు. అట్లనే మనం కూడా పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. మనకు ఒకవేళ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడడానికి రాకపోతే జిఎస్ని అడగాలి. అట్లా అందుకే ఈరోజు నుంచి మనము పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. Surely God will bless you. Thank you.